ఇప్పుడు మరి ఈ కేసు గురించి ఏం చెప్తావు? అదే నైనా కేసు నేనే డీల్ చేస్తున్నాను. ఇప్పుడు సుప్రీంస్ వచ్చి నీకు ఇవ్వమంటున్నారు. సో నాకు తెలిసి దీంట్లో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. జాగ్రత్తగా చూసుకో. డిటెక్టివ్ అయ్యాక ఇప్పుడు నేను చేయబోయేది నా ఫస్ట్ ఛాలెంజ్. కానీ మా నాన్నను ఒక క్రిమినల్ చంపి దాన్ని అన్సాల్వ్డ్గా మార్చాడు. నా దృష్టిలో ఎప్పటికీ అదే నా ఫస్ట్ ఛాలెంజ్. ఇవాళ నేను మొదలుపెట్టిన కేస్ నయనా కేస్, మై సెకండ్ ఛాలెంజ్. లోపలికి వెళ్తున్నాయి ఇక్కడ పెద్ద పెద్ద సామాన్లు జాగ్రత్త. మనుషుల కంటే కాదులే. పోలీసు వాళ్ళు మొత్తం గింగురాలు తిరుగుతున్నారు. ఏమంటావు? ఊరంతా తిరుగుతూ ఉంటారు. అలా వాళ్ళంతా తిరిగేలా చేసి వస్తున్నాం. ఓవరాక్షన్ చూడు, ఈయన ఓవరాక్షన్. ఇంతకీ నువ్వేం చేసేవానివి? అన్న ఏం లేదన్నా, ఇప్పుడు బ్లేడ్ కట్టింగ్ సిజరింగ్ చేసుకుంటే ఇప్పుడు కత్తి తీసుకొని నీ దగ్గరకు వచ్చా. అలాగా? ఇంతకీ నువ్వేం చేసేవానివి? ఏం లేదన్నా, ఆ అన్న కత్తి పట్టున్నాడు, కాస్త నేను గన్లోకి వచ్చాను. వీళ్ళ ముగ్గురు ముంచే వాళ్ళే, వీళ్ళే మనుషులు. ఏం చేస్తారా అంటే మీరు గన్లోకి వచ్చారా? అది సరేనా, నీ ఫస్ట్ మర్డర్ ఎట్లా చేసావు? ఫస్ట్ మర్డర్ నా ఫస్ట్ మర్డర్ నా జీవితంలో నేను మర్చిపోలేను. నా ఫస్ట్ మర్డర్ అది 4 ఏళ్ల క్రితం జరిగింది. ఇదే సిటీలోనే జూబ్లీ హిట్లోని ఓ పెద్ద ఇంట్లో జరిగిన మర్డర్. అంటావా? ఇలాగే ఒకరోజు ఎదురు గన్నులో ఉన్నాడు ముసలోడు. వాణ్ణి తలకు గన్ను పెట్టి అప్పుడు వచ్చిన ఆనందం, అతని కళ్ళల్లో వచ్చిన భయం చూసి పట్టరాని సంతోషం వచ్చింది. వీడు వీళ్ళు వెరుకొట్టేసి వీళ్ళ ముఖాన్ని వీడు చంపేవాడా? ఇది మా నాన్నదే కదా? మన పోలీసులు దొరకకుండా ఇలా చేసావన్నా? అదేరా ఇప్పటి వరకు అన్సాల్వ్డ్ కేసు. Nothing is unsolved. Everything will be solved. ఓయేమో నాయనో, మనం వదలాకండ్రా. చంపాడు రా అని. అక్కడ ఉన్నాడు, కాల్చు కాల్చు.
లే ఆగు, గన్ను కింద పెట్టు, గన్ను కింద పెట్టు. ఇన్నాళ్ళు దొరికింది, ఇప్పుడు ఎలా పట్టుకుందామని వచ్చినావు? చావు కళ్ళెదురుగా ఉంటే నీకు నవ్వు ఎలా వస్తుందిరా? నిజానికి ఆలస్యం ఎక్కువ, అందుకే 4 ఏళ్ల సమయం తీసుకుంది. ఆలస్యానికి ఆవేశం ఎక్కువ, అదే నిన్ను ఇప్పుడు చంపబోతుంది. సర్లే గాని, ఒక క్రిమినల్ పోయింది మా నాన్న డెత్ని ఒక అన్సాల్వ్ కేసుగా మార్చినప్పుడు ఒక డిటెక్టివ్ నై ఉండి నిన్ను నేను చంపి దీన్ని అన్సాల్వ్ చేయలేను. అది ఎలా చేస్తావురా నువ్వు? ఎలా అంటావా? నువ్వు తెచ్చుకున్న గ్యాంగ్ ఏంటి? కొత్త గ్యాంగ్. ఇద్దరిని కొట్టా కదా, చూసా కదా, ఇద్దరు ఒకటొకరు కొట్టగారు. పాత గ్యాంగ్ కి కొత్త గ్యాంగ్ కి ఇద్దరికి మధ్యలో గొడవ జరిగి వాళ్ళల్లో వాళ్ళే కాల్చుకొని తెచ్చిపోయారనేసి పోలీసుల రికార్డులో ఉంటది. దాంతో నా కసి తీరుతుంది, ఈ కేసు సాల్వ్ అవుతుంది, కంప్లీట్ గా నేను క్రిమినల్ అవ్వకుండా అన్సాల్వ్ అవుతుంది. అదే ఈ డిటెక్టివ్ ప్లాన్. గన్ను నా చేతిలో ఉంటే నువ్వు ఎలా చంపుతావురా? అప్పటి నుంచి నువ్వు గమనించుకోలేదు. ఇందాక నేను తోసేసినప్పుడే నీ మ్యాగజైన్ కింద పడిపోయింది. ఇట్స్ మై ఫోన్. అలా మా నాన్న కేసును నేనే సాల్వ్ చేసుకున్నాను. ఎంతటి అన్సాల్వ్డ్ కేసు అయినా ఎక్కడో ఒక చోట ఒక సొల్యూషన్ ఉంటుంది. ఎవరో ఒకరు వచ్చి దాన్ని అన్సాల్వ్ చేస్తూనే ఉంటారు. అఫ్కోర్స్ ఈ రోజుకి నేను దీన్ని అన్సాల్వ్ చేసి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎవరో ఒకరు ఈ కేసును త్రవ్వకుండా ఉండకపోరు, నన్ను ఖచ్చితంగా పట్టుకోకుండా ఉండకపోరు. కానీ చూద్దాం ఏం జరగబోతుందో. లెట్స్ చేంజ్ ఛాలెంజ్ 2.